హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మిస్ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను నూనె ఎక్కువగా పీల్చకుండా మొక్కజొన్న గారెలను ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నానండి. ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఈ మొక్కజొన్న గారెలు బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా ఎంతో టేస్టీగా ఉంటాయండి. ముందుగా ఈ మొక్కజొన్న గారెలు తయారు చేయడం కోసం ఇక్కడ నేను ఫ్రెష్గా ఉండే మొక్కజొన్న గింజల్ని తీసుకున్నానండి. మొక్కజొన్న గింజలు మరీ లేతగా లేకుండా అలా అని మరీ ముదురుగా లేకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలండి. మొక్కజొన్న గింజలు బాగా లేతగా ఉంటే గారెలు నూనెను పీలుస్తాయండి. గింజలు ముదురుగా ఉంటే గారెలు కొద్దిగా గట్టిగా ఉంటాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న మొక్కజొన్న గింజల్లో నుంచి సగభాగం వరకు మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మొక్కజొన్న గింజల్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మిగిలిన మొక్కజొన్న గింజల్ని కూడా తీసుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని అల్లం ముక్కలు, మనం తినే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 8 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు బెల్లం తురుమును యాడ్ చేస్తున్నానండి. బెల్లం తురుమును కొద్దిగా యాడ్ చేసుకోవటం వల్ల మొక్కజొన్న గారెలు కమ్మగా ఉంటాయండి. అలాగే కొన్నిసార్లు మొక్కజొన్న గింజలు చాలా చప్పగా ఉంటాయి కదండి. అలాంటి సందర్భాల్లో కూడా కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటే మొక్కజొన్న గారెలు అనేవి కమ్మగా ఉంటాయి. బెల్లం నచ్చని వారు బెల్లాన్ని స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మొక్కజొన్న పిండిని బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలోకి 4 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ తరుగును యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా సన్నగా కొంచెం పొడవుగా ఉండేటట్టు కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 5-6 రెమ్మల కరివేపాకు తరుగును యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పసుపును యాడ్ చేస్తున్నానండి. పసుపును కలర్ కోసం యాడ్ చేస్తున్నానండి. పసుపు నచ్చని వారు స్కిప్ చేసేయొచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఉల్లిపాయలను కొద్దిగా నలుపుకుంటూ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు పొరలు పొరలుగా విడిపోయి పిండి మొత్తంలో కూడా బాగా కలుస్తాయండి. చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే పిండి మరీ లూజ్గా మరీ గట్టిగా లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉందండి. పిండి లూజ్గా ఉంటే నూనె పీలుస్తాయండి. పిండి మరీ గట్టిగా ఉంటే గారెలు కూడా గట్టిగా వస్తాయండి. ఈ విధంగా పిండిలో అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై కోసం నూనెను యాడ్ చేసుకొని నూనెను వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఒక తడి బట్ట తీసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న పిండిలో నుంచి మనకు కావాల్సిన సైజులో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకొని గారెలు చేస్తే గారెలు అనేవి గుండ్రంగా వస్తాయండి. ఇప్పుడు మనకు కావలసిన మందంలో గారెలను వత్తుకోవాలండి. గారెను ఒత్తుకున్నాక మధ్యలోకి రంధ్రాన్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు గారెను క్లాత్ మీద నుంచి చేతి మీదకు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న గారెను వేడెక్కిన నూనెను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి ఎన్ని సరిపోతాయో అన్ని గారెలను వేసుకోవాలండి. గారెలను వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోకి పెట్టుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు గారెలను ఫ్రై చేసుకోవాలండి. ఒకదానికొకటి అంటుకున్నట్టయితే గరిటెతో నెమ్మదిగా విడతీసుకోవాలి. చూడండి, ఇక్కడ మొదటిగా వేసిన గారెలు కలర్ వచ్చేసాయి. వీటిని నూనెలో నుంచి బయటికి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న గారెలను ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగతా గారెలు కూడా మంచి కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో నుంచి బయటికి తీసుకోవాలండి.
ఇప్పుడు వీటిని కూడా టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా గారెలను కూడా వేసుకోవాలండి. గారెలు మందంగా ఉంటే ఇష్టపడేవారు గారెలను మందంగా వేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ గారెలనేవి రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని టిష్యూ పేపర్లోకి వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.